సంబంధించిన భూములు కావచ్చు, లేదా మాజీ సైనికాదులు కావచ్చు, ఎవరిదైనా అక్కడ భూమి కనిపింది అసైన్డ్ ల్యాండ్స్ కావచ్చు, దళితులకు సంబంధించి వైజాగ్లో దాదాపు జరిగింది అదే కదండి. వైజాగ్ మీద ప్రేమ ఎందుకు కురిపించారు? రాజధాని వైజాగ్లో ఉన్నటువంటి భూముల మీద కన్నేశారు అక్కడ అసైన్డ్ ల్యాండ్స్ మీద. ఇవన్నీ నేను అంటుంది పనిచేసే ప్రభుత్వం వస్తే ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారన్నది కలెక్టర్ సమావేశంలో చూసాం, అదేవిధంగా క్యాబినెట్ సమావేశాలు చూసాం. ఏదో మాటలు చెప్పడమే కాకుండా పనుల్లో కూడా ఒక పక్క నుంచి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే సందర్భాలు అధికారులతో ఏ విధంగా అంటే కొంతమంది అధికారులు ఇంకా పాత వాసన పోలేదు, ఆ మత్తులు వదలలేదు, వాళ్ళందరినీ ఆ మత్తు వదిలించి మళ్ళీ పని చేయించుకోవడం కార్యక్రమం. అదే సందర్భంలో మీరు ఇందాక చెప్పినట్టు ఆ కలుపు మొక్కలను కూడా ఏరివేత కార్యక్రమం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే రెండు చేతులతో దుష్ట శిక్షణ ఉండాలి, శిక్షణ రక్షణ రెండూ ఉండాలి పాలన అంటే. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తుంటే ఆ దానిలో భాగంగా నిజమైన అధికారులు ఎవరో కూడా నష్టపోకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా ప్రజలు ఏమనుకుంటారంటే ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు, ఇమీడియట్గా గతంలో మేము బాధపడ్డాం కాబట్టి మాకు న్యాయం జరగాలని కోరుకుంటారు. కానీ ఆ విధంగా అధికారంలో ఉన్న వాళ్ళు చేయలేరు. చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగానే వెళ్ళుకుంటూ వెళ్తారు. నేను అంటుంది ఒకటేనండి, సిబిఎన్ ఆ పేరులోనే ఉంది, క్రెడిబిలిటీ, బెటర్మెంట్, నావల్టీ, విశ్వసనీయత, అభివృద్ధి, కొత్తదనం అని పేరులోనే చేసుకుంటూ వెళ్తారు. ఎలాగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మాకు పెర్ఫెక్షన్, కైండ్నెస్, నిజాయితీగా వెళ్ళాలి, అదే సందర్భంలో ప్రజల పట్ల ప్రేమతో కలిగి ఉండాలి. ఈ ఇద్దరు కలిసిన తర్వాత ఒకరి ఆలోచనలో ఒకళ్ళు పంచుకుంటా ఏ విధంగా చేయాలి. మన ప్రభుత్వ పథకాల పేర్లు కూడా చూశారుగా, వాళ్ళ పేర్లు, వాళ్ళ తండ్రి పేర్లు, వాళ్ళ తాతల పేర్లు ఏ విధంగా పెట్టుకున్నారో. పశుపోషణకి వైఎస్ఆర్ పేరు ఏంటండి, వైఎస్ఆర్ పశుపోషణ పెడుతున్నారు. వైఎస్ఆర్కి పశువులకి సంబంధం ఏంటి అర్థం కాదు. అటువంటి పేర్లు కూడా తీసి నిజంగా గతంలో ఎవరైతే మనకు ఉన్నారో పోరాట యోధులు స్వాతంత్ర యోధులు ఎంతమందో ఉన్నారు, వాళ్ళ పేర్లు పెట్టినటువంటి అంటే పాలనలో ఏ విధమైన ప్రక్షాళన చేసుకుంటా వెళ్ళాలి, నిజమైన పరిపాలన అంటే ఏ విధంగా తీసుకుంటూ వెళ్ళాలి. సరే ఆదాయ మార్గాలు అంటారా, ఖచ్చితంగా ప్రక్కన నుంచి ప్రజల్లో సంపద సృష్టిస్తా ఆదాయ మార్గాలు పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ మద్యం మీద ఆదాయ వనరుగా చూసే ప్రభుత్వం కాదు మాది. ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏదో మన వచ్చింది, అటువంటి అన్ని ఒక పరిశ్రమలు వస్తున్నారు, పారిశ్రామికవేత్తలు వేస్తున్నారు. పక్క నుంచి బందర పోర్టుకి ఒక ముందుకు కదులుతుంది, పోలవరం లాంటి ప్రాజెక్టులు ముందుకు వెళ్తున్నాయి. వీటన్నిటి ద్వారా ఒక సంపద వస్తుంది, ఆదాయం వస్తుంది, ప్రజలకి యువతకి ఉపాధి కలిగి ఉంటుంది, దాని ద్వారా సంపద సృష్టించుకుంటూ వెళ్తాం. అంతే దాంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటా నిజమైన బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చి ఇప్పుడు మద్యం షాప్ దగ్గరికి వెళ్తే ఏదైనా కావాలంటే ఈ కొనుగోలుదారుడు కావాల్సింది ఏం లేదండి, అక్కడ వాళ్ళు ఇచ్చిదే తీసుకోవాలి. నిజంగా వాళ్ళకి కూడా తెలియదు, అమ్మేవాడికి కూడా ఏ బ్రాండ్ ఈ రోజు దిగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. ఆ రోజు దిగుమతి అయిన ముందే వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇటువంటి పరిస్థితులు ఒక్కొక్కటి వ్యవస్థను చక్కబెట్టుకుంటా రాబోయే 5 సంవత్సరాల్లో. ఎందుకంటే రాష్ట్రాన్ని రూపాయి జీతం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. నేను తీసుకున్నది రూపాయి జీతం తీసుకున్నానని ఏం చేయలేదని సర్వనాశనం చేశాడు. ఆ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఒక విధమైనటువంటి యజ్ఞమే. ఎందుకంటే ఎంత సీనియారిటీ ఉన్నా కూడా ఒక పక్కన ఖజానా ఖాళీ అయిపోయింది, ఏదైనా చేయాలంటే కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితులు. అదే సందర్భంలో మేము ఇచ్చిన హామీలు ఉన్నాయి. వాళ్ళ గతంలో ఎంత దోపిడీ చేసినా కూడా 1వ తారీఖు జీతాలు కూడా ఇప్పుడు పడలా. మేము వచ్చిన తర్వాత 1వ తారీఖు జీతాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షన్స్ ఒకరోజు పడుతున్నాయి. అంటే ఒక విధమైనటువంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా తన అనుభవాన్ని ఆయన అనుభవంతో అదే సందర్భంలో నిజాయితీగా అధికారులందరితో సమీక్ష చేసుకుంటా ఒక విధమైన పాలనలో కూడా ఒక విధమైన గొప్ప మార్పు అంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఈరోజు చూపించుకు వస్తున్నాం. గతంలో 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే పక్క రాష్ట్రాలు